అనగనగా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కన పెద్ద మాయా అడవి ఉండేది. అందరూ దాన్ని రహస్యాల అడవి అని పిలిచేవారు. ఎందుకంటే అందులో ఏదో ఒక రహస్యం దాగి ఉందని నమ్మేవారు. ఆ గ్రామంలో రాహుల్ అనే తెలివైన బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతను తన స్నేహితురాలు కావ్యతో అడవిని చూడాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళిద్దరూ ధైర్యంగా అడవిలోకి వెళ్లారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత మాయా ప్రపంచం వాళ్లకు కనిపించింది. పూలు మరియు జంతువులు ఆనందంగా వాళ్ళని అడవిలోకి స్వాగతించాయి. కొంతసేపటి తర్వాత వాళ్లకు ఒక బంగారు తలుపు కనిపించింది. దానిపై వెలుగుతో ఇలా రాసి ఉంది: ఓన్లీ హానెస్టీ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ ఓపెన్ దిస్ డోర్. రాహుల్, కావ్య ఇద్దరూ కలిసి తలుపుని తాకారు. ఒక్కసారిగా తలుపు మెల్లగా తెరవబడింది. వాళ్ళు ఆశ్చర్యంగా ముందుకు నడిచారు. అక్కడ వాళ్లకు ఒక మాయా చెట్టు కనిపించింది. అది మాట్లాడే మాయా చెట్టు. ఆ చెట్టు వాళ్ళని చూసి ఇలా అంది: మీరు ధైర్యంగా, నిజాయితీగా ఈ అడవిలోకి వచ్చారు. మీరిప్పుడు నా స్నేహితులు. మీకు నేను 3 వరాలు ఇస్తాను. కానీ అవి అందరి మంచి కోసం వాడాలి అని చెట్టు వాళ్లతో చెప్పింది. మొదటిగా రాహుల్ కోరుకున్నాడు: ప్రతి గ్రామంలోని పిల్లల కోసం ఒక పుస్తకశాల ఉండాలి. తరువాత కావ్య ఇలా కోరింది: జంతువులకి తిండినిచ్చే ఒక పెద్ద చెట్టు కావాలి. చివరగా ఇద్దరూ కలిసి కోరుకున్నారు: ప్రతి మనిషి మనసులో మంచి ఆలోచనలు ఉండాలి. వాళ్ళ కోరికలు వినగానే మాయా చెట్టు చిరునవ్వుతో వాళ్ళను ఆశీర్వదించింది. మీరు మంచి మనసుతో ఈ కోరికలను కోరారు. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అని మాయ చెట్టు వాళ్ళతో చెప్పింది. అప్పుడు అడవి మొత్తం ప్రకాశించింది. రాహుల్ మరియు కావ్య ఆనందంగా గ్రామానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆ గ్రామం ప్రేమ, జ్ఞానం, సహాయంతో నిండిపోయింది. అడవి కూడా వాళ్లకు స్నేహితుడయ్యింది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? రాహుల్ మరియు కావ్య మంచి ఆలోచనలతో, నిజాయితీతో, అలాగే ధైర్యంగా అడవిలోకి వెళ్ళి మాయా చెట్టును కలిసి అందరికీ మంచి జరిగేలా చేశారు. వాళ్ళలాగే మనం కూడా మంచి ఆలోచనలతో ధైర్యంగా ఏ పనినైనా మొదలు పెడితే అది తప్పకుండా నెరవేరుతుంది. దానికోసం మనం చేయాల్సిందల్లా నిజాయితీగా కష్టపడడమే. ఇలాంటి మంచి మంచి కథలతో రోజు మీ ముందుకొస్తాం. దానికోసం మీరు చేయవలసిందల్లా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్